కావలి పట్టణంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలతో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఏఓకు డిమాండ్ పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు కారణం ఎవరు అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పెట్రోల్ పైన 30% వ్యాట్, డీజిల్ పైన 22% వ్యాట్ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో అధికంగా పేద ప్రజలపైన భారం మోపి తద్వారా వచ్చినటువంటి డబ్బులను మీ అవినీతి కార్యకలాపాలకి, మీ యొక్క అనుచరులకి కట్టబెట్టేదానికి ప్రజలపైన భారం మోపుతున్నారని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి, పేద ప్రజలపైన పడుతున్న భారాన్ని తగ్గించాలి. లేని ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినట్లయితే మరింత ఈ ఆందోళన తీవ్రతరం చేసి అన్ని పార్టీలను, అన్ని వర్గాల ప్రజలను, సామాన్య నాయకులను అందరినీ కలుపుకొని మరింత తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 నెలలకే సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇది మంచి ప్రభుత్వం ఒక పోస్టర్, ప్రతి ఒక్క ఇంటికి 3 నెలలకే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక పోస్టర్ తగిలిచ్చారు. దానికి ఒక ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తారో తెలియదు. అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో మేము గెలిస్తే ఖచ్చితంగా ఈ పెంచిన పెట్రోల్ ధరలని తగ్గిస్తాము, ఏ రాష్ట్రంలో కూడా లేనట్టు ఆంధ్ర రాష్ట్రంలో తక్కువగా ఉండేటట్లు చూస్తామని చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యమైన మంత్రి ఇంకొక మంత్రి మన నారా లోకేష్ బాబు గారు, అదే విధంగా వాళ్ళతోటి ఉన్న ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ గారు మొత్తం కలిపి ఈ రాష్ట్ర ప్రజల్ని మరోసారి ఈ మంచి ప్రభుత్వం మోసం చేసిన పరిస్థితి ప్రజలందరూ ఇప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఏదైతే ఎన్నికల్లో చెప్పారో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా పెట్రోల్ డీజిల్ పెంచేస్తే కార్మికులు ఎంత ఇబ్బంది పడతారు, రైతులు ముఖ్యంగా రైతులు ఎంత ఇబ్బంది పడతారు అనేది ఆలోచించకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తూ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఈరోజు మోసం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా కార్లు ఇంట్లో పెట్టి సైకిళ్ళ మీద పోండి, అసెంబ్లీకి కానీ మీ కార్యక్రమాలకి పెట్రోల్ ఆదా అవుద్ది. మేము మాత్రం మా కొడుకు ఒక ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు, మా డిప్యూటీ సీఎం ఒక ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు, నేను ఒక స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతాను. మీరందరూ మాత్రం కార్లు ఇళ్లలో పెట్టి సైకిళ్ళ మీద తిరిగిచ్చి పెట్రోల్ డీజిల్ ఆదా చేయమని పనికి మాలిన సలహాలు ఇస్తున్న ముఖ్యమంత్రి ఎంతకాలం ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తారో, రైతుల్ని మోసం చేస్తారో, కార్మికులకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి చాలా తక్కువ మందికి ఇచ్చారు. కార్మికులకి ఇచ్చినట్టే ఇచ్చి ఆ 10,000 రూపాయలు ఇప్పుడు లాగేసుకోవడం, ఈ పెట్రోల్ పెంచితే లాగేసుకోవడమే కదా. వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది కార్మికులకి? ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే ఇంకా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఉద్యమిస్తామని, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల వర్గాలకి మేలు చేసే నాయకుడని, అదేవిధంగా ప్రజల్ని మోసం చేయకుండా పరిపాలన చేస్తాము, ఏదైతే చెప్పావో అదే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం లాగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల నుంచి ఏ విధంగా డబ్బు వసూలు చేయాలని నిరంతరం ప్రజల డబ్బుతోటే బతుకుతూ ఉన్నారు వీళ్ళు. ఈ కుటుంబ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం. జరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలపై జరుగుతున్నటువంటి పెంపు గురించి మేము ఈనాడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా యొక్క నిరసనను తెలియజేస్తూ ఉన్నాము.
ఎందుకంటే ఈనాడు నిద్ర లేచిన దగ్గర నుంచి ఒక సామాన్య ప్రజలు ఆటో తోలుకోవడం మీరందరూ గమనిస్తూనే ఉంటారు. అలాంటి ఆటో తోలుకునేటువంటి వాళ్ళకి ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎంతవరకు, వాళ్ళు సంపాదించే సంపాదన ఎంత, ఈ ధరల పెంపు మీద వాళ్ళు ఏ రకంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు? మరి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి, అంటే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి, మేము ముందుగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తాము అని చెప్పి అన్నాడు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు ఈనాడు ఆ యొక్క అభిప్రాయానికి ఏ విధంగా కట్టుబడి లేదు. ఎందుకని? ప్రజల మీద ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరల బాధుడు సామాన్య ప్రజల మీద దేనికోసం వేస్తున్నారు? ప్రజల యొక్క కష్టాలు, కన్నీళ్లు అనేది కూటమి ప్రభుత్వానికి కనపడడం లేదా? ఎంతమంది చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఆటోతో తమ యొక్క జీవనాన్ని గడుపుతున్నారో గమనిస్తున్నారు కదా. అలాంటిది ఈనాడు ప్రజల మీద 3,391 కోట్లను వాళ్ళు ప్రజల మీద అదనంగా భారాన్ని వేయడం ఏ రకంగా న్యాయమని కూటమి ప్రభుత్వాన్ని మన యొక్క సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతూ ఉన్నాము. మీరు ఎవరి మీద బాధుతున్నారండి? సీఎం గారు, మీ యొక్క కుమారు లోకేష్ గారు అన్నాడు చెప్పింది ఏంటి, ఈనాడు మీరు చేసేది ఏంటి? ప్రజల మీద ఉన్నటువంటి అధికమైనటువంటి భారాన్ని ఈ యొక్క పెట్రోల్ ధరల మీద ఆనాడు ఉందా అని మీరు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వ్యతిరేకించారే, మరి ఈనాడు మీరు చేస్తున్నది ఏంటి?